దేవుడు మన కొరకు కొన్ని ఆశీర్వాదాలను సిద్ధపరిచి వాటిని మనం పొందుకోవాలని చెప్పి మన దగ్గరగా వాటిని ఉంచుతూ ఉంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడు మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని కొన్ని ఆశీర్వాదాలను సిద్ధపరిచి మనకు దగ్గరలో ఉంచి ఉంటాడు, లేదా దగ్గరలో ఉంచాడు. వాటిని మనం పొందుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచనలు, తలంపులు, ప్రణాళికల చొప్పున నడుచుకుంటే ఆశీర్వాదాలను పొందుకునే దారిలో మనం వెళ్ళగలం, ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. దేవుడు మన కొరకు, కుటుంబాల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను వాటిని పొందుకోవాలి అంటే మనం దేవుని తలంపులు, ఆలోచనలు, ప్రణాళికల చొప్పున నడుచుకోవాలి. అలా దేవుని ప్రణాళికల చొప్పున నడుచుకుంటే దేవుని మార్గంలో ముందుకెళ్ళి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. కానీ ఏం జరుగుతుంది మన జీవితాల్లో? మనం మన సొంత మార్గాలలో, ఆలోచనలు, తలంపులు, మార్గాలలో, ప్రణాళికల చొప్పున ముందుకెళ్తూ నడుస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను దాటి వెళ్తున్నాం, తద్వారా పోగొట్టుకుంటున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి, ఆలోచించాలి. నేను దేవుడు నా కొరకు, కుటుంబం కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకుంటున్నానా లేదా? నా జీవితంలో, కుటుంబంలో ఆశీర్వాదాలు, దీవెనలు ఎందుకు కరువు అవుతున్నాయి? ఎందుకు తక్కువ అయిపోతున్నాయి? ఎందుకు నేను పోగొట్టుకుంటున్నాను దేవుని ఆశీర్వాదాలను? ఆలోచిస్తున్నావా? కారణం ఇదే. దయచేసి గమనించండి. దేవుడు మన కొరకు ఆశీర్వాదం సిద్ధపరిచి ఇక్కడ పెట్టాడు అనుకుందాం. అక్కడ పెట్టాడు. నేనేం చేయాలా? అక్కడ పెట్టిన ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవాలి అంటే ఈ మార్గంలో, అది ఎక్కడున్నాయో ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలా. ఆ మార్గం ఏంటి? దేవుని తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నేను పొందుకోగలను. మనమేం చేస్తున్నాం? ఈ మార్గంలో దేవుడు ప్రణాళికల చొప్పున నడుచుకోకుండా, చిత్తం చొప్పున నడుచుకోకుండా, మన సొంత తలంపులు, ఆలోచనలు, మార్గాలు, ప్రణాళికల చొప్పున నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. పక్కనే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఉంటాయి, వాటిని దాటుకుని వెళ్ళిపోతున్నాం, తద్వారా వాటిని పోగొట్టుకుంటున్నాం. అందుకనే జీవితాలలో ఆశీర్వాదాలు కరువైనాయి, కుటుంబాలలో దీవెనలు కరువైనాయి. ఈరోజు సరి చేయబడాలా మన జీవితాలు, కుటుంబాలు సరి చేయబడాలి. దయచేసి గమనించండి. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను నేను పోగొట్టుకోకూడదు. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన, కుటుంబం కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను నేను పోగొట్టుకోకూడదు. ఇది మనసులో ముద్రించబడాలి. నేను పోగొట్టుకోకూడదు, నేను పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుడు ఎక్కడైతే దాచిపెట్టాడో నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని నేను ఆ మార్గంలో ముందుకెళ్ళి నేను ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలా. ఆ మార్గంలో ముందుకెళ్ళాలి అంటే నేను ఖచ్చితంగా దేవుని తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, మార్గాల్లో ముందుకెళ్ళాలా. సింపుల్గా చెప్పాలంటే దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళాలా. మనమేం చేస్తున్నాం మన జీవితాల్లో? ఓపెన్గా మాట్లాడాలి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఈ ధ్యాసలో ఉండం, ఈ సృహలో ఉండం. మన సొంత తలంపులు, ఆలోచనలు, మార్గాల్లో, ప్రయత్నాల్లో, ప్రణాళికలు చొప్పున ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఈ సృహ ఉండదు. దేవుని మార్గాల్లో ముందుకెళ్ళాలా, దేవుని ప్రణాళికలు ముందుకెళ్ళాలా, దేవుని తలంపులు, ఆలోచనలు చొప్పున ముందుకెళ్ళాలా అనే సృహలో మనం ఉండవు. ఈ సృహ మనకు రాదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నేను ఈ రోజంతా కూడా తిరిగి నేను నా మంచం ఎక్కేంత దాకా, పరుపు ఎక్కేంత దాకా నేను కేవలం దేవుని తలంపులు, ఆలోచనలు, మార్గాలు, ప్రణాళిక చొప్పున నేను నడుచుకోవాలా. ఉదయం లేచినప్పుడు ఇది మన మనసులో ముద్రించబడాలి. ఆ దినమంతా గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని మార్గాల్లోనే నడుచుకోవాలి, దేవుని ప్రణాళికల చొప్పునే నడుచుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు వేయచ్చు. సరేనా, మంచిది, నాకెట్ట తెలుస్తుంది దేవుని మార్గం?
దేవుని చిత్తం ఏంటో నాకు ఎలా తెలుస్తుంది? దేవుని ప్రణాళికలు ఏంటో నాకేం తెలుస్తుంది? దేవుని తలంపులు ఆలోచనలు ఏంటో నాకు ఎలా తెలుస్తుంది? తెలిస్తే కదా నేను దాని చొప్పున నడుచుకునేది. సింపుల్ మార్గం గుర్తుపెట్టుకోండి. రెండు అంశాలు మనకు సహాయం చేస్తాయి. దేవుని చిత్తం కనుగొనడానికి, దేవుని ప్రణాళికలు కనుగొనడానికి, దేవుని మార్గాలు కనుగొనడానికి, దేవుని తలంపుల ఆలోచనలు కనుగొనడానికి 2 అంశాలు మనకు దోహదం చేస్తాయి. ఒకటి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే దేవుని మనస్సు మనకు తెలుస్తుంది. దేవుని తలంపులు ఎలా ఉంటాయో, ఆలోచనలు ఎలా ఉంటాయో, మార్గాలు ఎలా ఉంటాయో, ప్రణాళిక ఏంటో, మార్గాలు ఏంటో తెలిసిపోద్ది. అది కూడా స్పష్టంగా అర్థం కావడానికి దయచేసి గమనించండి. వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కావట్లే అని నువ్వంటే దానికి జవాబు రెండవ అంశం. మొదటి అంశం దేవుని యొక్క వాక్యం. 2 అంశాలు సహాయం చేస్తాయి నాకు దేవుని చిత్తాన్ని, మార్గాన్ని, ప్రణాళికలు తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. కాబట్టి మొదటి అంశం దేవుని యొక్క వాక్యం. సరే, దేవుని వాక్యం చదువుతుంటే కూడా దేవుని ప్రణాళికలు నాకు అర్థం కావట్లేదు అని నువ్వంటే కన్నా, అప్పుడు ఎవరైతే దీన్ని రాశారో సుమారుగా 40 మంది దైవజనులు బైబిల్ని రాశారు. 26 పుస్తకాలు, గ్రంథాలు సుమారుగా 40 మంది దైవజనులు రాశారు. వివిధ కాలాలలో, స్థలాలలో ఉండి రాశారు. కానీ రాయించే ముందు మాత్రం ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. రాయించింది ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. కనుక ఇప్పుడు యెషయా భక్తుడు మన దగ్గర లేడు. నువ్వు దేవుని చేత ఎట్లా ప్రేరేపించబడ్డావు, పరిశుద్ధాత్మ చేత ఎట్లా ప్రేరేపించబడ్డావు నాకు చెప్పబ్బా వివరాలు అని అడగటానికి యెషయా భక్తుడు మన దగ్గర లేడు. కొరింథీయులకు పత్రిక రాసిన పౌలు భక్తుడు మన దగ్గర లేడు. కానీ వాళ్ళ చేత రాయించిన పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. రాయించింది పరిశుద్ధాత్ముడు. కనుక 40 మంది దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు. కనుక గ్రంథకర్త, రచయిత ఒక్కరే. ఆ రచయిత వాడుకున్న పాత్రలు 40 మంది. రచయిత మాత్రం పరిశుద్ధాత్ముడు. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అదే సమయంలో పాప క్షమాపణ పొందుకునే క్రమంలో, ఆ మారు మనసు పొందే సమయంలో, ఆ రక్షణ పొందుకునే సమయంలో ఒక హామీదారుడిగా, గ్యారంటీగా, సంచకరువుగా, భయానగా పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. ముంగుర్తుగా, ముద్రగా మరి పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. మన హృదయంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయనే గ్రంథకర్త కనుక ఆ వాక్యం, చదువుతున్న వాక్యం మనం దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైతే రచయిత ఉన్నాడో పరిశుద్ధాత్మని సహాయాన్ని మనం తీసుకోవాలా. నాకు సహాయం చేయి దేవా, పరిశుద్ధాత్మ దేవా, నేను వాక్యం చదువుతున్నా, నాకు సహాయం చేయి, నాకు అర్థం కావట్లే, సహాయం చేయి. ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈయన రచయిత కాబట్టి ఆయన ఎందుకు ఈ వాక్యం రాయించాడో ఆ భక్తుని ద్వారా యెషయాలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం, కొరింథీ పత్రికలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. వాళ్ళ చేత ఎందుకు రాయించాడో పరిశుద్ధాత్ముడు, ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన నడిపింపు కిందికి వెళ్ళిపోతే, ఆయన సహాయం తీసుకుంటే ఆయన చాలా స్పష్టంగా, వివరంగా మనకు తెలియజేస్తాడు వాక్యాన్ని. వాక్యంలో రాయబడిన దేవుని మార్గాలు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. చదువుదామా? మొదటి కొరింథీ 2:9-10. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అది దేవుడు సిద్ధపరిచాడు. ఇది ఈరోజు మనం ధ్యానించుకునే అంశం కూడా, దేవుడు మన కొరకు చాలా అంశాలను, ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు. అవి మన కంటికి కనబట్టలే, హృదయానికి గోచరం కావటంలే. కానీ ఏమైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ సహాయం తీసుకుంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అంశాలని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. దేవుడు మనతో సుడిగా మాట్లాడినగాక. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు మన కొరకు, కుటుంబాల కొరకు కొన్ని ఆశీర్వాదాలని దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు, మన ప్రక్కనే పెట్టాడు.
మన పక్కనే పెట్టాడు. వాటిని మన జీవితాల్లో పొందుకోవాలా, మన కుటుంబాల్లో పొందుకోవాలి. ఎలా పొందుకోవాలా? మనం దేవుని తలంపులు, ఆలోచనలు, మార్గాలలో ప్రణాళిక చొప్పున నడుచుకుంటూ దేవుని మార్గంలో ముందుకెళ్ళి వాటిని పొందుకోవాలి. మనమేం చేస్తున్నాం? మన సొంత తలంపులు, ఆలోచనలు, ప్రణాళికల చొప్పున మార్గాల్లో ముందుకెళ్తూ, మన సొంత మార్గాల్లో ముందుకెళ్తూ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని దాటుకొని వెళ్ళిపోతున్నాం. అవి పొందుకోవట్లే, వాటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, వాటిని పోగొట్టుకుంటున్నాం. కుటుంబాలు ఎండిపోయిన, ఆశీర్వాదాలు లేక, దీవెనలు లేక అనేక భాగాలు మన జీవితంలో. ఒకసారి మీరు జీవితంలోకి తొంగి చూడండి, ఎన్ని భాగాలు నీ జీవితంలో ఎండిపోయాయో. ఆశీర్వాదాలు లేక ఎండిపోయావో. నీ కుటుంబంలో ఎన్ని భాగాలు ఎండిపోయాయో. ఆ భాగాలలో నీకు జీవం ప్రవహించాలా? ఇప్పుడు నీ కుటుంబంలో ఏ భాగాల్లో నువ్వు ఎండిపోయావో, దేవా ఆ భాగంలో నువ్వు నాకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి నీ చిత్తాన్ని తెలియజేయి, నీ ప్రణాళికని తెలియజేయి, నీ మార్గాన్ని తెలియజేయి. అడుగు. అది తెలుసుకోవాలి అంటే దేవుడు మన కొరకు, కుటుంబాల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే ఎక్కడ కూడా మన జీవితాల్లో, కుటుంబాల్లో ఎండిపోకుండా ఆశీర్వాద చేత నింపబడాలి అంటే మనం దేవుని తలంపులు, ఆలోచనలు, మార్గాలు, ప్రణాళికలు చొప్పున నడుచుకోవాలి. అంతేగాని మన సొంత తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, మార్గాల్లో ముందుకెళ్ళకూడదు. దేవుని తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు ఎలా తెలుస్తాయి? దేవుని మార్గం ఎట్లా తెలుస్తుంది? ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని మార్గం మనకు ఎట్లా తెలుస్తుంది? 2 అంశాలు మనకు ఉపయోగపడతాయి. మొదటిది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం చదువుతూ ఉంటే దేవుని తలంపులు, ఆలోచనలు, దేవుని మనసు ఏంటో మనకు అర్థమైపోద్ది. దేవుని తలంపులు, ఆలోచనలు మనకు అర్థమైపోతాయి. దేవుని ప్రణాళికలు, దేవుని మార్గాలు మనకు అర్థమైపోతాయి. అప్పటికి కూడా చదువుతున్న వాక్యం స్పష్టంగా అర్థం కాకపోతే ఈ వాక్యపు రచయిత పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు. దేవా నడిపింపు దయచేదేవా, నా మనోనేత్రాలు తెరువుదేవా, నీ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కృపను దయచేదేవా. మనస్సు తెరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. వీళ్ళకి అర్థం కావట్లే. చక్కని మాట లూకాసు 24వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆయన వారి మనస్సులను తెరిచి 24:45 అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి ఇదే చేయాలి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది అర్థం కాకపోతే దానిలో వ్రాయబడిన దేవుని చిత్తం ఏంటో, ప్రణాళిక ఏంటో, మార్గాలేంటో అర్థం కాకపోతే నా మనస్సును తెరువుదేవో, లేఖనాలు గ్రహించున్నట్లుగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయి. నా మనస్సును తెరువు అయా, నా మనస్సును తెరువు, నా మనోనేత్రాలు తెరువు. అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ మన మనసులు తెరిచి, మన మనోనేత్రాలు తెరిచి వాక్యం అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తారు. కాబట్టి దయచేసి గమనించండి, వాక్యపు సహాయం తీసుకోవాలా, పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కింద వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయో, ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుని మార్గం ఎలా ఉంటుందో, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోగలం. దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తుంటే మన జీవితాలు ఉదయం నుంచి రాత్రి వరకు దేవుని మార్గాల చొప్పున, ప్రణాళిక చొప్పున మన జీవితాలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకొనగలం. పొగట్టుకోవద్దు దేవుని ఆశీర్వాదం. దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన స్పష్టంగా అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. 1799వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన, యథార్థ సంఘటన. అమెరికాలోని న్యూ కరోలినా ప్రాంతంలో ఇది జరిగింది. ఓ పేద రైతు నివసిస్తూ ఉన్నాడు తన కుటుంబంతో కలిసి. వంశపారంపర్యంగా వచ్చిన భూమి కొంత ఉంది, కొన్ని ఎకరాల భూమి అతనికి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన భూమి, దాన్ని సాగు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఆ పొలంలో
ఒక చిన్న సెలయేరు ఏరు ప్రవహిస్తూ ఉంది. ఒకరోజు ఈ హాలిడే సందర్భంగా ఆ పేద రైతు కుమారుడు 12 ఏళ్ళ రీడ్, అతని పేరు, 12 సంవత్సరాలు. ఈ రీడ్ ఏం చేశాడంటే తన పొలంలో వెళ్ళి ఆడుకోవాలా, చిన్న ఏరు కూడా ఉంది కదా, నీళ్ళలో కూడా ఆడుకోవచ్చు అని ఆ పొలంలోకి వెళ్ళాడు. ఏటి దగ్గరికి వెళ్ళాడు, ఆడుకుంటూ ఉన్నాడు. అతనికి ఆ ఏటిలో మిలమిల మెరుస్తున్న ఒక పెద్ద రాయి కనబడింది. సుమారు 7.5 కేజీల బరువున్న రాయి. చాలా అట్రాక్టివ్గా మిలమిల మెరుస్తూ ఉంది, అట్రాక్టివ్గా కనబడింది. తండ్రికి చూపిద్దామని ఆ రాయి, బరువైన రాయి 7.5 కేజీలది, దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తన తండ్రికి చూపించాడు. తండ్రి కూడా ఆ రాయి ఏంటో తండ్రికి కూడా అర్థం కాలే. నిజం చెప్పాలంటే అది బంగారపు రాయి, అది బంగారం. తండ్రి కూడా అది బంగారం అని తెలియదు. అది 7.5 కేజీలు ఉంది. 7.5 కేజీలు బంగారం అంటే మీరు అర్థం చేసుకోండి. కానీ తండ్రికి అది బంగారం అని తెలియదు, అందువల్ల దాని విలువ కూడా తెలియదు. అందుకని ఏం చేశాడు అంటే దానిని ఇంటి ద్వారపు తలుపులు గాలికి కొట్టుకుంటూ ఉంటాయి, అవి కొట్టుకోకుండా అడ్డంకిగా ఈ రాయిని పెట్టాడనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా వీళ్ళు ఇంటి తలుపు గుండా బయటికి పోతుంటారు, లోపలికి వస్తుంటారు, బయటికి పోతుంటారు, లోపలికి వస్తుంటారు. ఆ పక్కన ఏముంది, 7.5 కేజీల బంగారపు రాయి ఉంది. కాబట్టి అది బంగారం అని తెలియక, దాని విలువ తెలియక వీళ్ళు ఆ రాయిని దాటుకుంటూ పోతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దాటుకుంటూ పోయారు. మీరేమంటారు? ఆ వ్యక్తిని చూసి ఏమంటారు? రే నాయన, పేదరికంలో మగ్గుతున్నావు, పేదరికంలో బతుకుతున్నావు, నీ తలుపు దగ్గర ఆ తలుపు ఆ గాలికి అటు ఇటు కొట్టుకోకుండా నువ్వు అడ్డంకిగా పెట్టేవే. ఆ రాయిని దాటుకుంటూ ఎన్నిసార్లు బయటికి లోపలికి వస్తూ ఉన్నావు. అది నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, మీ పరిస్థితులు మారుస్తుంది, మీ సామాజిక పేద స్థితిని మార్చేస్తుంది. ఆ విలువను గుర్తించకుండా, గ్రహించకుండా దాటి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన వర్తమానం అదే, దాటుకొని వెళ్ళిపోతున్నాం. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పక్కన ఉన్నాయి. మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు పక్కనే సిద్ధపరిచి ఉంచాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఆశీర్వాదాలను పట్టించుకోకుండా, ఆశీర్వాదాలు పొందుకునే మార్గంలో ముందుకు వెళ్ళకుండా వాటిని దాటుకొని వెళ్ళిపోతున్నాం. 7.5 కేజీల బంగారపు రాయి తలుపు దగ్గర ఉంది. ఆ తలుపులు అటు ఇటు కొట్టుకోపోకుండా అడ్డంకికి పెట్టారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. దాన్ని దాటుకొని పోతున్నారు. దాని విలువ తెలియదు, దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన లేదు. కారణం ఏంటి? విలువ తెలియదు కాబట్టి. అందుకని వాళ్ళు పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. సోదరుడా, ఈరోజు నువ్వున్న ఎండిపోయిన స్థితికి, జీవం లేని స్థితికి నువ్వే కారణమేమో. దేవుడిని నిందించొద్దు, దేవుడు కారణం అని చెప్పొద్దు. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పకు. దేవుడు సిద్ధపరిచి కొన్ని ఆశీర్వాదాలని నీ కొరకు, కుటుంబం కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాటిని అందుకోవాలంటే ఆయన మార్గంలో ముందుకెళ్ళాలా. మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు, మన మార్గాల్లో ముందుకెళ్తూ దేవుని ఆశీర్వాదాలు దాటుకొని వెళ్తున్నాం. పక్కనే ఉన్నాయి, దాటుకొని వెళ్తున్నాం. అవి ఉపయోగించుకుంటే బాగుపడతాం అని ఉపయోగించుకోవట్లే. ఈరోజు అదేమో నీ పరిస్థితి. దేవుని నీతో సూటిగా మాట్లాడను కాక. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న బంగారు వ్యాపారి ఆ ఇంటి ముందు నుంచి పోతున్నాడు. అప్రయత్నంగా ఇంటి వైపు చూశాడు, ఆ గుమ్మం వైపు చూశాడు. రాయి అట్రాక్టివ్గా మెరుస్తూ కనపడింది. ఏదైనా బంగారు వ్యాపారి కదా, అనుమానం వచ్చింది. ఈ రాయిని పరిశీలిద్దామని ఆ దగ్గరకు వచ్చాడు. పరిశీలించాడు. చూస్తే ఏముంది, బంగారం. ఇక ఆ తర్వాత ఏం జరిగింటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అతి కొద్ది కాలంలోనే
రీడ్ కుటుంబం గొప్ప ధనవంతులు అయిపోయారు. రాయిని ఉపయోగించుకొని అంతవరకు కొన్ని సంవత్సరాలుగా పక్కనే విలువైన బంగారపు రాయిని పెట్టుకొని దాటిపోతూనే ఉన్నారు, దాని పక్కనే నడుచుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దాని విలువను తెలుసుకున్నారో, దాన్ని ఉపయోగించుకున్నారో, వాళ్ళ పేద స్థితి మారింది, సామాజిక స్థితి మారింది, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు, గొప్ప ధనవంతులయ్యారు, ఆశీర్వదించబడ్డారు. దయచేసి గమనించండి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారి భూభాగమే వంశపారంపర్యంగా వచ్చిందిగా కొంత పొలం, ఆ పొలంలో ఏరు అన్ని పారుతుందిగా. ఆ తర్వాత చాలా సంస్థలు రంగంలోకి దిగాయి. వాళ్ళకి అర్థమైపోయింది ఈ స్థలంలో బంగారం దొరకగలదు అని. వారి భూభాగం అమెరికాలో మొదటి బంగారు వేటకు అతి పెద్ద స్థలంగా మారిపోయింది. ఇంకా మీరు అర్థం చేసుకోండి వారి జీవితాలు ఎట్లా మారిపోయి ఉంటాయి. దేవుడు నిన్ను వదిలేయడండి. నీ సమస్యలో నిన్ను వదిలేయడు, నీ కష్టాల్లో నిన్ను వదిలేయడు, నీ కన్నీళ్లలో నిన్ను వదిలేయడు. నీ కుటుంబంలో ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావో, వేదన పడుతున్నావో, చింతపడుతున్నావో, నిన్ను వదిలేయడు ఆయన. దాని నుంచి బయటపడే మార్గాల్ని సిద్ధం చేసి, ఆశీర్వాదాల్ని సిద్ధం చేసి ఆయన పక్కకు పెట్టాడు. దాన్ని దాటి వెళ్ళొద్దు, వాటి దగ్గరికి వెళ్ళు, దాటిపోవద్దు, దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని మార్గాల్లో ప్రణాళిక చొప్పున, తలంపుల ఆలోచనల చొప్పున దేవుని మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవాలా, దాన్ని పొందుకోవాలా. కానీ మనమేం చేస్తున్నాం? సోదరుడా, దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, సొంత ప్రణాళిక చొప్పున ముందుకెళ్తూ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని దాటి వెళ్ళిపోతున్నాం, పక్కకు గుండా వెళ్ళిపోతూ ఉన్నాం. తద్వారా మన ఎండింతనంగానే ఉంది, మన దరిద్రతగానే ఉంది, కన్నీళ్ళుగానే ఉన్నాయి. ప్రేమపూర్వకంగా నేను విషయాలు చెప్తున్నా. వాక్యం చదవండి, గంటలు చదవండి. లోపల ఉన్న సహాయకుడు, ఆదరణకర్త పరిశుద్ధాత్మను ఉపయోగించుకోండి. రా ప్రభువా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ, నీ మార్గాలు నాకు తెలియజేదేవా. దేవుని ఆత్మ మాత్రమే, దేవుడు మన కొరకు ఏం సిద్ధం చేశాడో ఆయన మాత్రమే మనకు బయలుపరచగలడు. వాక్యము ద్వారా బయలుపరచగలడు. చెప్పు దేవా, నా కొరకు, కుటుంబం కొరకు నేను ఎండిపోకుండా జీవంతో నిండి ఉండటానికి, ఆశీర్వదించబడటానికి ఏమేమి సిద్ధం చేసేవో చెప్పుదేవా. బయలుపరుస్తాడు ఆయన. ఆ మార్గంలో ముందుకెళ్తే ఆశీర్వాదాలని స్వతంత్రించుకోగలం. ఇప్పుడు నేను బైబిల్లోంచి ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఇశ్రాయేల్ గురించి మాట్లాడతా. ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుంటూ పోతే, నీ విమోచకుడునో ఇశ్రాయేలు పరిశుద్ధుడునైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెన ఉండును. అయినారా అమ్మలారా, దేవుడు బతిమలాడుకుంటున్నాడు, చెప్తున్నాడు, నా ఆజ్ఞలేనండి అయ్యా, నా మాటేనండి అయ్యా, నా చిత్తం చొప్పున నడుచుకోండి అయ్యా, నా ప్రణాళిక చొప్పున నడుచుకోండి అయ్యా. అయ్యా, మీరు నా మాటకి విధేయత చూపిస్తే మీ క్షేమము నది వలె, మీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటాయి. మీరు ఎందుకు కష్టపడుతున్నారు, వేదన పడుతున్నారు, కన్నీళ్ళలో మునిగిపోయారు? నా మాట ఏం లేదు, నా మార్గాల్లో ముందుకు వెళ్ళడంలే, నా ప్రణాళిక చొప్పున నడుచుకోవట్లే, అందుకని ఈ వేదన మీకు, అందుకని ఈ చెర మీకు, అందుకని ఈ కష్టం మీకు. సోదరుడు, దేవుడు మందసుడిగా మాట్లాడిన కాక దయచేసి గమనించండి. కొన్ని వివరాలు చెప్తాను. యెషయా గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తా, యెషయా భక్తుని గురించి కొన్ని విషయాలు చెప్తా. మీరు జాగ్రత్తగా వినండి. యెషయా భక్తునికి బాగా తెలుసు ఏమని, తను నివసిస్తున్న కాలంలో యూదా రాజ్యం ఇంకా బబులోను చెరలోనికి వెళ్ళాల.
సుమారుగా యెషయా భక్తుడు 58 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దేవుని ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపిస్తూ వచ్చాడు. 58 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన చనిపోయిన తర్వాత బహుశా క్రీస్తు పూర్వం 681 తర్వాత జరిగి ఉండొచ్చు. గమనించండి, దరిద్రత అంతే అదే. ఒక రాజు, యూదా రాజు మనష్షే. ఆ మనష్షే ఏం చేశాడంటే యెషయాని రంభంతో కోసి చంపేశాడు. అందుకనే విశ్వాస వీరుల ఆ లిస్టులో కొందరు రంపముల చేత కోయబడ్రి అని రాయబడింది. అక్కడ పేరు చెప్పబడకపోయినప్పటికీ కూడా ఆ సాంప్రదాయాల ప్రకారం, చరిత్ర సాంప్రదాయాల ప్రకారం యెషయా భక్తుణ్ణి యూదారాజు అయిన మనష్షే రంపంతో కోసి చంపేశాడు. ఆయన చనిపోయిన ఒక 75 సంవత్సరాల తర్వాత ఈ యూదా రాజ్యం మీదకి బబులోను వాళ్ళు వచ్చి దండెత్తారు. వాళ్ళు 3 సార్లు దండెత్తి దాన్ని కొల్లగొట్టడం, అక్కడ ఉన్నటువంటి జనాల్ని చెరలోనికి తీసుకొని పోవటం, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రావటం, ఇలా 3 దఫాలుగా చేశారు. 20 సంవత్సరాల కాలంలో 3 దఫాలుగా చేశారు. చివరిగా క్రీస్తుపూర్వం 586 సంవత్సరంలో యెరూషలేం పట్టణాన్ని, యూదా రాజ్యాన్ని, దేవుని యొక్క మందిరాన్ని సంపూర్తిగా నాశనం చేసి, కాల్చేసి, జనాల్ని చంపేసి కొంతమంది చెరలోకి తీసుకొని వెళ్ళారు. క్రీస్తుపూర్వం 606 నుంచి స్టార్ట్ అయ్యి క్రీస్తుపూర్వం 586 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల కాలంలో 3 సార్లు వచ్చి దండెత్తి నాశనం చేశారు. అంటే యెషయా భక్తుడు చనిపోయిన తర్వాత 75 సంవత్సరాల నుంచి సుమారుగా 95 సంవత్సరాల తర్వాత ఈ 3 దఫాలుగా ఈ బబులోను వారు వచ్చి నాశనం చేశారు యూదా రాజ్యాన్ని. ఈ విషయం యెషయా భక్తునికి తెలుసు. ముందు ముందు ఈ జనాలు చెరలోనికి వెళ్ళిపోతారు అని యెషయా భక్తునికి స్పష్టంగా తెలుసు. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, యెషయా భక్తుడు ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆయన 2 గుంపులతో డీల్ చేస్తున్నాడు. 2 గుంపులతో దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మొదటి గుంపు ఎవరు? తన తరంలో ఉన్న జనాలు దేవుని ధర్మశాస్త్రం నుంచి పక్కకి వెళ్ళిపోయారు, తొలగిపోయారు. కాబట్టి వాళ్ళకేం చెప్తున్నాడు? అయ్యారా, పరిశుద్ధత వైపు తిరగండి అయ్యా, దేవునికి మాటకు విధేయత చూపించండి అయ్యా, విధేయత వైపు తిరగండి అయ్యా అని పిలుస్తూ ఉన్నాడు. కనుక యెషయా భక్తుడు మొట్టమొదటిగా తన తరంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ దేవుని సందేశాన్ని వినిపించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం నుంచి పక్కకు తొలగిపోయారు. దేవుని వైపు తిరగండి, పరిశుద్ధత వైపు తిరగండి, విధేయత వైపు తిరగండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. రెండవ గుంపు ఎవరో తెలుసా? రెండవ గుంపు ఎవరు అంటే తన తర్వాత తరం వారు ఎవరైతే, చెప్పానుగా, ఈయన చనిపోయిన 75 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల మధ్యలో యూదులు బబులోన్ దేశానికి కొనిపోబడ్డారు చెరగా. కనుక చెరగా కొనిపోబడిన జనాలతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి, తన తర్వాతి తరం 2 రకాల గుంపులతో దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాడు. మొదటి గుంపు తన తరం వారు, రెండో గుంపు తర్వాతి తరం వారు. వాళ్ళ చూడటంలో ఆయన చనిపోయిన 75-95 సంవత్సరాల మధ్య కాలంలో ఎవరైతే బబులోనికి వెళ్ళిపోయారో బబులోను చెరలో ఉన్న వాళ్ళకి దేవుని సందేశాన్ని వినిపిస్తున్నాడు. అది దయచేసి గమనించాడు. 2 గుంపులతో డీల్ చేశాడు. 2 గుంపులకి దేవుని యొక్క వాక్యాన్ని అందజేశాడు, దేవుని సందేశాన్ని అందజేశాడు. మొదటి గుంపు తన తరం వారు, రెండవ గుంపు తర్వాతి తరం వారు బబులోన్ దేశానికి వెళ్ళిపోయి చెరలో నుండే వారికి సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ పుస్తకాన్ని కూడా 66 అధ్యాయాన్ని కూడా 2 భాగాలుగా విభజించి 1 నుంచి 39 మొదటి భాగం, 40 నుంచి 66 అధ్యాయాల వరకు రెండవ భాగం మనం చెప్పుకోవచ్చు. మొదటి నుంచి 39 అధ్యాయాల్లో తన తరం వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 40 నుంచి 66 అధ్యాయాలతో తర్వాతి తరం చెరలోనున్న వారితో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? కాబట్టి మొదటి 39 అధ్యాయాల్లో దేవుని తీర్పుని గురించి చెప్పాడు, పాపం పరిస్థితి గురించి చెప్పాడు, దేశంలో ఉన్న పాపపు సమస్యల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మీరు గనక పాపంలో నట్టనే కంటిన్యూ అయితే దేవుని తీర్పు వస్తుంది, జాగ్రత్తయ్యా అని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ దేవునితో సరైన సంబంధంలోకి వస్తే మీరు తిరిగి పునరుద్ధరింపబడతాడు అని చెప్తూ వచ్చాడు. తర్వాత
తర్వాతి తరం వారు అంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయారు వాళ్ళకు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళకు ఒక హామీ ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి, దేవుడు మీకు విడుదల ఇస్తాడండి, మిమ్మల్ని చెరలోంచి బయటికి తీసుకుని వస్తాడండి, తిరిగి స్వదేశానికి తీసుకుని వస్తాడండి, మీకు శ్రేయస్సు సమాధానం కలిగిన రాజ్యాన్ని స్థాపిస్తాడండి అని హామీ ఇస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి 39 అధ్యాయాల్లో పాపము తద్వారా వచ్చే దేవుని యొక్క తీర్పు దాని గురించి చెప్పాడు. తర్వాతి 40 నుంచి 66వ అధ్యాయాల వరకు బబులోను చెరలోనున్న వారికి హామీని ఇస్తూ వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని మళ్ళీ ఈ చెరలోంచి బయటికి తీసుకొని వస్తాడు, విడుదల ఇస్తాడు, తిరిగి మిమ్మల్ని స్వదేశానికి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాడు, మీకు మంచి సమాధానం శ్రేయస్సుతో కూడిన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళకి హామీ ఇస్తున్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. దేవుడు మీతో సూటిగా మాట్లాడిన గాక. నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే ఈ 48వ అధ్యాయంలో చదవబడిన వాక్య భాగం ఏ సందర్భంలో చెప్పబడింది అని చెప్పడానికి ఇంత వివరణ ఇచ్చా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు 48వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు ఎవరికి చెప్తూ ఉన్నాడు? బబులోను చెరలోనున్న వారికి చెప్తూ ఉన్నాడు. బబులోను చెరలోనున్న వారికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా మీరు నా మాటలు వినలేదయ్యా, అదే కదా, మీరు నేను చెప్పిన దేవుని మాటలు వినలే, అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఇప్పటికైనా నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. అంటే వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాడండి? ఇప్పుడు యెషయా భక్తుడు తన తర్వాత తరం వారు చెరలోకి వెళ్ళిపోయారు, బబులోను చెరలో ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు, కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఓ బానిస బ్రతుకు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మీరు ఆజ్ఞ ఆలకించండి. మీరు చెరలో ఎందుకున్నారు? ఈ ఎండితనం ఎందుకు? ఈ కష్టతనం ఎందుకు? మీరు దేవుని మాటలు వినలే, దేవునికి విధేయత చూపించలే, దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలకు లోబడలేదు కాబట్టి ఈ దరిద్రత వచ్చిందే. దేవుడు మీకు క్షేమాన్ని, ఆశీర్వాదాల్ని, నీతిని, సమాధానాన్ని సిద్ధం చేసి ఉంచాడు. మీరేం చేశారో దాటుకొని వెళ్ళారు. అదే ఈ చెరెందుకు వచ్చింది? దేవుడు మీ కొరకు క్షేమాన్ని, భద్రతను, సమాధానాన్ని, నీతిని సిద్ధం చేసి, ఆశీర్వాదాలుగా సిద్ధం చేసి పక్కన ఉంచితే మీరు దాటుకొని వెళ్ళిపోయారు ఆశీర్వాదాల్ని. ఇప్పుడు ఏమైంది? చెరలోకి వచ్చారు, ఎండిపోయారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఎక్కడ యూదా రాజ్యం, ఎక్కడ బబులోను రాజ్యం? ఎక్కడికి కొనిపోబడ్డారు? మీ పిల్లల్ని చంపేశారు, కష్టం వచ్చిందే, మీ కుటుంబంలో కష్టం, మీ జీవితాల్లో దుఃఖం ఎందుకు వచ్చింది? దాటుకొని వచ్చారు. దేవుని క్షేమాన్ని దాటుకొని వచ్చారు, దేవుని ఆశీర్వాదాలను దాటుకొని వచ్చారు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక యెషయా భక్తుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించండి అయ్యా, ఇప్పటికైనా దేవుని మార్గాల్లోకి రండి అయ్యా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోండి అయ్యా, దేవుని ప్రణాళికల చొప్పున నడుచుకోండి అయ్యా. ప్రియ సోదరుడా, ఎక్కడో బబులోను చెరలో ఉన్న వారికి దేవుడు తన సందేశాన్ని వినిపిస్తున్నాడు కదా. నేను చెప్పాను కదా, మొదటి 39 అధ్యాయాల్లో తన తరంలో ఉన్న వాళ్ళకి యెషయా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడుగా, సందేశాన్ని చెప్పాడుగా. పాపం నుంచి మరలండి, దేవుని తీర్పు వస్తుంది, దేవుని శిక్ష వస్తుంది అని చెప్పాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? దేవుడు తమ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, క్షేమము, భద్రత, నెమ్మది, సమాధానం, వీటన్నిటినీ పక్కన పడేసి వాళ్ళు వాటిని దాటుకొని తమ ఇష్టానుసారంగా నడుచుకున్నారు, అవిధేయతతో నడుచుకున్నారు, తమ పాప మార్గంలోనే వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి, దేవుని ఆశీర్వాదాలను దాటుకుంటూ వెళ్ళిపోయారు, సొంత మార్గాల్లో ముందుకెళ్ళారు. ఇప్పుడేమైంది? ఫలితంగా వాళ్ళు బబులోను చెరలో తేలారు, బబులోను చెరలో ఉన్నారు. ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు. ఆశీర్వాదాలని దాటుకొని వెళ్ళిపోతే చెరలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రభువైన యేసుని నేను ఇక్కడికి పిలుస్తా అంటే ఫిజికల్గా అనుకున్నాం, ఆయన ఆత్మరూపంలో ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటా, నువ్వు కనబడుదేవా అంట అనుకుందాం, ఊహించటంలో తప్పలేదుగా. ఆయన వచ్చాడు, మైక్ ఇస్తా ఇప్పుడు ఆయనకి. ఇచ్చానా?
ఇచ్చి, దేవా ఒక్కొక్కరిని లేపి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి చెప్పయ్యా, నీ ఆశీర్వాదాలను దాటుకొని పోతున్నారా, నువ్వు సిద్ధపరిచిన దీవెనల్ని పొందుకోకుండా దాటుకొని పోతున్నారా, ఆ వాటిని పొందుకోవడానికి నీ మార్గంలో వెళ్తున్నారా, లేదా వాటిని పక్కన పడేసి వాళ్ళ సొంత మార్గంలో పోతున్నారా అంటే అని అడిగితే దేవుడిని లేపి నీ కొరకు చెప్పమంటే ప్రభువును అని ఏం చెప్తాడు? సూటిగా దేవుడు నీతో మాట్లాడగా, నువ్వు ఇప్పుడు సమాజంలో లేపబడ్డావు, నించోనున్నావు, ఎదురుగా ప్రభు ఉన్నాడు, నేను చూసి ఏం చెప్తాడు? ఇలానే చెప్తాడు, ఇప్పటికైనా మారయ్యా, ఇప్పటికైనా మారమ్మా, ఇప్పటికైనా నా మార్గంలోకి రా, ఇప్పటికైనా. ఇప్పుడు అదే బాధ అక్కడ. ఏమంటున్నాడు? నువ్వు నా ఆజ్ఞలను 18 వచ్చిన అందరూ తొంగి చూడండి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపు వల్ల నేను ఎంతో కోరుచు ఉన్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు? బాబులోని చెరలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నా ఆజ్ఞలు ఆలకించండి అని కోరుతూ ఉన్నా. అప్పుడు నీ క్షేమము నది వలనో నీ నీతి సముద్ర తరంగం వలె ఉండదు. సోదరి సోదరుడా, దేవుడు మనతో సూటిగా మాట్లాడినగా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఏ మార్గంలో ముందుకు వెళ్తున్నారు? మీ సొంత మార్గంలోనా, దేవుని మార్గంలోనా? మరి ఒకసారి నేను చెప్తూ ఉన్నా, దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు కొన్ని ఆశీర్వాదాలను సిద్ధం చేసి పక్కన ఉంచాడు. నువ్వు వాటిని పొందుకోవాలి అంటే ఆయన మార్గంలో, ఆయన ప్రణాళికల చొప్పున, ఆజ్ఞల చొప్పున, ఆయన చిత్తానుసారంగా ఆయన దారిలో నడుచుకుంటూ వెళ్తే ఆశీర్వాదాల్ని నీ జీవితంలో, కుటుంబంలో పొందుకోగలవు. ఆయన మార్గాలు, ఆయన దారి తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి ఎక్కువగా. పరిశుద్ధాత్మని నడిపింపుతో వాక్యం చదువుతూ ఉండాలి, అర్థమైపోద్ది ఆయన దారి అంటూ. మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఆలోచనలు, తలంపులు, ప్రణాళిక చొప్పున మార్గాల్లో ముందుకెళ్ళిపోయి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నాం. వీళ్ళు దాటుకొని వచ్చారు, చెరలోకి పోయారు. అందుకని వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు, చెరలోనున్న వాళ్ళు. 48వ అధ్యాయంలో అంటే చెరలోనున్న వారికి యెషయా భక్తుడు చెప్తున్నాడు, మీరు దాటుకొని వచ్చేసారు. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, ఆయన సిద్ధపరిచిన క్షేమం, ఆయన సిద్ధపరిచిన సమాధానం, ఆయన సిద్ధపరిచిన నీతి, వీటన్నిటిని దాటుకొని వాటిని పట్టించుకోకుండా మీరు దాటుకొని వెళ్ళిపోయారు. అందుకని మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు, అవిధేయతతో జీవించారు, పాపంలో జీవించారు, విగ్రహారాధనలో జీవించారు. అందుకని దరిద్రమైన పరిస్థితి మీకు వచ్చింది. చెరలోకి వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు, మీ కుటుంబాలు నాశనమైనాయి, మీ పిల్లలు చనిపోయారు. ఇప్పటికైనా మారండి అయ్యా, ఇప్పటికైనా నా మాట ఆజ్ఞలు ఆలకించండి అయ్యా, అప్పుడు నీ క్షేమం తిరిగి రెస్టోర్ చేస్తా, పునరుద్ధరింపజేస్తా, మీ కొరకు దాచిన ఆశీర్వాదాలను తిరిగి ఇస్తా. ఇది పిలుపు, దేవుడిచ్చే పిలుపు ఇది. సోదరి సోదరుడు, దాటిపోవద్దు, దేవుని ఆశీర్వాదాలను దాటిపోవద్దు, దేవుని నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను దాటిపోవద్దు, నీ సొంత మార్గాల్లో పోతావు. అందుకని ఒక చక్కని మాట ఉంది, బాబులో నుండి బయలువెలుడే. 20వ వచనంలో బాబులో నుండి బయలువెలుడే, బాబులో నుంచి బయలువెలుడే అంటే అర్థం ఏంటంటే మీ సొంత మార్గాల నుంచి బయటికి రండి, మీ పాప మార్గాల నుంచి బయటికి రండి. మరి ఎక్కడికి రావాలా? దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గరికి రండి. అప్పుడు నీ క్షేమం, అప్పుడు నీ సమాధానం, నీతి నది వలెనో సముద్ర తరంగములను పోలి ఉంటాయి. సోదరి సోదరుడు, నువ్వు దుఃఖంలో మునిగిపోని అవసరం లే, కష్టంలో మగ్గిపోని అవసరం లే, దరిద్రతలో జీవించిన అవసరం లే, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడిన అవసరం లే, నీ నెమ్మది, సమాధానం, సంతోషం పోగొట్టుకొని నువ్వు కష్టపడిన అవసరం లే. దేవుడు నీ కొరకు, కుటుంబాల కొరకు ఆశీర్వాదాల్ని సిద్ధం చేసి ఉంచాడు. అవి పొందుకోవాలంటే దేవుని మార్గంలోకి వచ్చేయాలా. బబులోనులో నుండి బయలువెల్లుడే అంటున్నాడు కదా, నువ్వు బబులోను మార్గంలో పోవద్దు, బబులోంచి బయటకు వచ్చాయి, నీ సొంత మార్గాల నుంచి బయటకు వచ్చాయి, నీ పాప మార్గాల నుంచి బయటకు వచ్చాయి, దేవునికి అవిధేయత జీవితం నుంచి బయటకు వచ్చాయి. బబులో నుంచి బయలువెళ్ళుండే అర్థం అదే, బయటకు వచ్చాయి, తిరిగి రెస్టోర్ కానీ పునరుద్ధరింపబడాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను పునరుద్ధరింపజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేయండి, ఆయన నిన్ను పునరుద్ధరింపజేస్తాడు. సోదరి సోదరుడా, అర్థమైందా? దేవుడు నేను ఆశీర్వదించకుండా కామ్గా లేడు, నీ కుటుంబాన్ని దీవించకుండా కామ్గా లేడు. నువ్వే దాటుకొని వెళ్ళిపోయావు. ఆ బంగారపు 7.5 కేజీల బంగారపు రాయి ఆ తలుపు దగ్గర ఉంది. ఎన్నో సంవత్సరాలు బయటికి పోతున్నారు, వస్తున్నారు. దరిద్రత మాటలే, ఈ బంగారాన్ని ఉపయోగించుకోవట్లే, దరిద్రత మాటలే. ఈరోజు ప్రభువును ఉపయోగించుకుందాం,
ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను ఉపయోగించుకుందాం. దేవా, నా బబులోనులో నేను నివసిస్తున్నా, నా బబులోనులో నేను నివసిస్తున్నా, నా సొంత మార్గాల్లో సొంత ఆలోచనలు ప్రణాళికలు చొప్పున నడుచుకుంటున్నా. సరిచేయి దేవా, దేవా నన్ను సరిచేయి. నీ మార్గంలోకి నన్ను తీసుకునిరా, నీ యొద్దకు నన్ను నడిపించు దేవా. నేను నీ ప్రణాళికలు చొప్పున నడుచుకున్నట్లుగా నాకు సహాయం చేయి దేవా. దేవా, నువ్వు నా కొరకు కుటుంబం కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి సహాయం చేయి. తద్వారా ప్రభా నా జీవితంలో వెలుగులు రావాలయ్యా, నా కుటుంబంలో వెలుగులు రావయ్యా, నా పిల్లల జీవితాల్లో వెలుగులు రావాలయ్యా. కాబట్టి అయ్యా, నీ మార్గంలోకి నన్ను తీసుకొని వచ్చి నీ ప్రణాళిక చొప్పున నడవటానికి నాకు సహాయం చేయి. అడుగుదామా ప్రభువుని, ప్రార్థన చేసుకో.